అందరికీ నమస్తే. నిన్న ప్రభుత్వ ఉద్యోగులకు డెత్ ఇన్సూరెన్స్కు సంబంధించిన అగ్రిమెంట్స్ ఎంఓయూస్ అయినాయి నిన్న రవీంద్ర భారతిలో. అందులోనే రేవంత్ రెడ్డి మాట్లాడింది, నేను గుంపు మేస్త్రినే, నేను గుంపు మేస్త్రినే, ఇదంతా గుంపు, నేను దానికి మేస్త్రిని. అది చెప్పుకోనికి బాగానే ఉంటుంది. అసలు ప్రభుత్వ ఉద్యోగులు కోరుకుంటున్నది ఏంది, వాళ్ళ ఉద్యోగ జీతాలకి వెళ్ళి ఆల్రెడీ ప్రీమియం కట్ అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అని బతుకున్నప్పుడు మేము వైద్యం చేయించుకోనికి అని అడుగుతున్నారు. అట్లాంటివి లేవు. ఇంకా మీరు గంట పని చేయండి, అప్పుడు పైసలు వస్తే ఏమన్నా గవర్నమెంట్ డబ్బులు సమకూర్చండి, గంట ఎక్కువ పని చేసి అప్పుడు మీకు పిఆర్సీ ఇస్తాం అంటే అంతవరకు పిఆర్సీ లేదని అర్థం. దాని అర్థం తర్వాత ఇంకా కేసీఆర్ కుంభకర్ణుడు, ఇంకా రకరకాల మాటలు కేసీఆర్ మీద మాట్లాడడం. అసలు ఏంది, ఇచ్చింది తక్కువ, మాటలు ఎక్కువ. మనం దావతుల కాడ కూర్చొని మాట్లాడుతుంటాం. అసలు బామర్ది కన్నా దూర బామర్దిని దగ్గర పెట్టి, అసలు నువ్వేరా అసలు బామర్దివి, మా బామర్ది గారు ఫోనే ఎత్తాడు, అట్లుంటుంది అనమాట. అట్లా రేవంత్ రెడ్డి కూడా, మీరే నా సోదరులు, నేను కూడా మధ్యతరగతి కుటుంబం. అంతకుముందు ఈయన ముఖ్యమంత్రి కాకముందు ఈయన భూముల కబ్జాలు ఆరకుండా వచ్చినప్పుడేమో మా తాత పటేల్, మా ముత్తాత పటేల్, మా చిన్నాయన పటేల్, నేను పటేల్, నాకు ఆయన పటేల్, ఈయన పటేల్, మేము భూస్వాములం ఎప్పటి నుంచో అని చెప్పుకున్నాడు. ఇప్పుడేమో నేను సామాన్య కుటుంబం అని చెప్పుకుంటున్నాడు. సరే, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది ఫస్ట్, నేను గుంపు మేస్త్రినే. చాలా మంది అవాయాలను చేస్తారు. నేనేమనుకోను, నేను గుంపు మేస్త్రిని, గుంపు అంతా నాది, గుంపుకు నేను మేస్త్రి. ఈ గుంపు అంతా నాది, ఈ గుంపు నాది, ఈ గుంపే కదా నా బలము. రైట్. గుంపు మేస్త్రి, అసలు గుంపు మేస్త్రి అంటే కొంతమంది మీద కేసులు కూడా పెట్టిండ్రు. ఎవరో కాంగ్రెస్ కార్యకర్తలు పోయి పోలీసు కేసు పెట్టాడు, లేకపోతే కానిస్టేబుల్స్తోన కేసులు పెట్టించేసి దాన్ని ఎఫ్ఐఆర్ చేయించి అరెస్టులు చేయించడు, సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళ మీద. ఆయననే గుంపు మేస్త్రి అనుకున్నప్పుడు ఆ కేసులు కాకూడదు అసలు. కానీ చాలామంది మీద కేసులు అయినాయి గుంపు మేస్త్రి అని పెడితే. మామనార్లో గుంపు మేస్త్రులు ఉండేవాళ్ళు, ఎందుకంటే అది కరువు జిల్లా. అక్కడి నుంచి కూలీలను తీసుకొని పోయి ఎక్కడనో ముంబైలో ఎక్కడనో పనిచేయాలి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల దగ్గర పనిచేయాలి, ప్రాజెక్టుల దగ్గర పనిచేయాలి. నేను మీకు చెప్తా, గుంపు మేస్త్రులు ఏంటంటే ఆ కాలంలో ఉండేది 1990s. ఆ కాలంలో మామనార్లో చూసినాం మేము. పిల్ల జల్ల తల్లి అందరిని వదిలేసి వాళ్ళు గుంపు మేస్త్రిని నమ్ముకొని పోతారన్నమాట. దేశం పోతాము అంటారు. దేశం పోవడం అంటే దాని అర్థం అదే. యాక్చువల్గా వీళ్ళు గుంపు మేస్త్రి అంటే ఒక బ్రోకర్. ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో, ఎవరైతే బిల్డర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకొని ఈ కూలీలకు మాత్రం చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళే గుంపు మేస్త్రీలు. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, మా జిల్లాలో గుంపు మేస్త్రీలు చాలామంది గుంపు మేస్త్రీలు మాత్రమే బాగుపడ్డారు. కూలీలు ఎవరు బాగుపడలే, ఆ గుంపులో పోయిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడలే. మొత్తం చెట్లు పట్టినరు, వాళ్ళంతా దేశం పోయి చెట్లు పట్టినరు. కొంతమంది ప్రాణాలు వదిలిన పోయి అక్కడనే, మళ్ళీ ఇంటికి కూడా రాలేదు, చచ్చిపోయారు. వాళ్ళకి ఏం చేశారు గుంపు మేస్త్రీలు, ఏం చేశారంటే కొందరు కూలీల్లో కోత ముందు ఒక విషయం చెప్తారు, నువ్వు ఒక 6 నెలలు మా గుంపులో ఉండాలి, మనం ముంబై పోతున్నాం, బొంబాయి పోతున్నాం అని తీసుకొని పోతారు, అడ్వాన్స్ ఇచ్చి తీసుకొని పోతారు. తర్వాత పనంతా అయిపోయిన తర్వాత ఇచ్చే కాడ కొర్రీలు పెడతారు, నీకు అప్పుడు అన్నం పెట్టినాం ఓనాడు, నీకు అప్పుడు హాస్పిటల్కి వచ్చినప్పుడు పెట్టినాం అని. కూలీల్లో కోత, అడ్వాన్స్ పేర్లతో అప్పులపాలు చేయడం. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఆయనకు 10,000 అడ్వాన్స్ ఇచ్చి ఆ ఫ్యామిలీకి తీసుకొని పోతారు, ఆల్మోన్లను తీసుకొని ముంబైకి పోతారు. బొంబాయికి పోయిన తర్వాత ఆడున్న సిచ్యువేషన్ తట్టుకోకపోవచ్చు, అక్కడ చెప్పిన పని వేరు, చేస్తున్న పని వేరు ఉండొచ్చు. మొత్తం మట్టి పనే. మీ గుంపు మేస్త్రి తీసుకుపోయి వీళ్ళందరికీ ఐటీ జాబులు ఏం పెట్టియాడు, కూలి పని. వాళ్ళంతా కూలి పని చేశారనమాట. వాళ్ళని అప్పుల నెట్టియడం, తర్వాత కూలీలను కఠిన పరిస్థితుల్లో పనిచేయించడం, బండ చాకిరి చేయించడం కూలీలతోన, బండ చాకిరి. ఇక వాళ్ళు ఊహించరు దేశం పోతున్నప్పుడు. అప్పుడు అంతా కరువులు కాటకాలే కదా, మొత్తం కరువులు కాటకాలు, పని లేదు. 50 ఎకరాల ఆసామి కూడా గుంపులో పడి పోవాల్సిందే. వాళ్ళని ఊహించని సిచ్యువేషన్లో పని చేయించడం అంటే ఒక మనిషి చేయలేని పని చేయించడం, గుంపు మేస్త్రీల పని ఇదే. తర్వాత నీతి నిజాయితీగా పనిచేస్తేనేమో డబ్బులు రావు, ఆడ చచ్చిపోతారు చాలామంది. ఆడ పోయి ఏదో ప్రమాదం జరుగుతుంది, ఏదో ఒక పెద్ద సెల్లాడు దొవుతుంటే మన్ను పడుతుంది, ఆ డెడ్ బాడీస్ కూడా ఊరికి రావు. చాలామంది గుంపు మేస్త్రీలు ఇట్లాంటి కిరికిరిలో ఇరుక్కొని కనీసం ఆ చనిపోయిన వాళ్ళను ఊరికి కూడా తీసుకురాలేక పారిపోయారు. వాళ్ళే గుంపు మేస్త్రీలు. ఈయన గుంపు మేస్త్రి అని చెప్పుకుంటున్నాడు. ఆ గుంపుకి ఎవరంటే వీళ్ళందరూ. ఇప్పుడు ఎవరు గుంపు మేస్త్రి అంటే ఈయన గుంపు మేస్త్రి, మళ్ళీ మిగతా వాళ్ళంతా కూలీలా? అట్లే ఉన్నది. గుంపు మేస్త్రి అనేవాడు అవకాశవాది. ఆయనకు డబ్బులు రావాల్సిందే, ఆయనకు పైసలు కావాలి ఎట్టి పరిస్థితుల్లో. ఒక్కొక్క మనిషికి 10,000 మాట్లాడుకుంటే నేను ఒక 10,000 తినాలి. అదే గుంపు మేస్త్రి పని. మా మామనాడు జిల్లాలో ఎవరిని కలిసినా చెప్తారు. కొంతమంది మాత్రమే మంచి పేరు తీసుకునే వాళ్ళు, ఏదో 10%, 100. 90%
ఈ పనులే చేసినారు, వాళ్ళు మాత్రం బాగుపడ్డారు. ఇప్పుడు అదే జరుగుతుందేమో మరి. అందుకని నేను గుంపు మేస్త్రిని అని చెప్పుకుంటున్నాడు, మిగతా మినిస్టర్లు నవ్వుతున్నారు, కింద ఉద్యోగులు నవ్వుతున్నారు. అది ఆయన మాట్లాడిన మాటలు. అసలు ఏంది ఈ ప్రోగ్రామ్, ఎందుకు ఈ ప్రోగ్రామ్? మొత్తం ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ ఆఫీసులో కూడా చేయించుకుంటున్నాం. ఇప్పుడు చిన్న చిన్న ఆఫీసులో కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ ఒకటి చేపిస్తున్నాం, పోస్ట్ ఆఫీసులో అన్నో ఇన్నో. దీనికి ఒక రవీంద్ర భారతిలో ఒక మీటింగ్ పెట్టడమే ఒక అతిశయోక్తి అనమాట. ఇది ఆడ పోయి చేసేది ఏం లేదు, అందరు బ్యాంకర్స్ అందరిని పిలిపించేసి ఆయన చేసింది కూడా ఏం లేదు. అగ్రిమెంట్ కాపీ లేదా ఇట్లా చూపిస్తారు తీసుకుపోతారు అంటే పిఆర్ స్టంట్ ఇది. యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగులు పోయిన నెలనే వాళ్ళకి జీతాలు కట్ అయినాయి. జీతాలలో 1.5% సంథింగ్ ఎంతనో వాళ్ళకు ఇంటిమేషన్ లేకుండా కట్ అయిపోయింది. కనీసం హెల్త్ ఇన్సూరెన్స్, చచ్చిపోయినాక ఇచ్చేది డెత్ ఇన్సూరెన్స్, బతుకున్నప్పుడు ఇచ్చేది హెల్త్ ఇన్సూరెన్స్ కోసం జీతాలలో డబ్బులు కట్ అయిపోయినాయి. ఇప్పటిదాకా హెల్త్ ఇన్సూరెన్స్ రాలేదు. అసలు దానికి సంబంధించిన ఎంఓయూలు ఏనో తెలియదు. ఎక్కడో సెక్రటేరియట్లో ఆయన ఛాంబర్లో జరగాల్సిన ఎంఓయూస్ ఆల్రెడీ వాళ్ళ ఛాంబర్లో సంతకాలన్నీ అయిపోయినాయి. ఉత్తర ఫైల్ పట్టుకొచ్చి ఆడ షోపుటప్ చేసి రాడని సంతకాలు పెట్టలేదు, ఏం చేయలేదు రవీంద్ర భారతిలో. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎంఓయూలు ఏనో తెలియదు. అసలు ఏ ఇన్సూరెన్స్తో చేయించుకున్నారు? మనం చేయించుకోమా? స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, అపోలో మంచి రకరకాలు చేయించుకుంటాం కదా. మనకి ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు, మన కుటుంబంలో ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్కి పోతే మన చేతులకి డబ్బులు పెట్టకుండా ఇన్సూరెన్స్ అని చెప్పిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు అది కోరుకుంటున్నారు, కానీ అది కాలే. అది ఇప్పటిదాకా కూడా లేదు. మళ్ళీ రేపు ఫస్ట్ కూడా వాళ్ళ జీతాలకి వెళ్ళి మళ్ళీ కట్ అవుతుంది. అంటే ఇన్సూరెన్స్ అగ్రిమెంట్ లేకుండానే డబ్బులు కట్ చేస్తున్నారు. ఆల్రెడీ దాదాపు 350 కోట్లు వచ్చినాయి. గవర్నమెంట్ కూడా 350 కోట్లు పెట్టి అగ్రిమెంట్ చేయాలి, అది చేయలే. అది మాత్రం కాలే. అసలు వాళ్ళకు పిఆర్సీ ఎప్పుడో అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకు హైయెస్ట్ పిఆర్సీ ఇచ్చారు. కేసీఆర్ గురించి మాట్లాడతారు, వినండి, తర్వాత మాట్లాడదాం. ఫామ్ హౌస్లో ఉంటే కుంభకర్ణుడు, బయటకు వస్తే బకాసురుడు కథలాగా ఉంది. ఎట్లా ఉద్యోగంలో మా ఉమ్మక్క మొత్తం పోగొట్టుకోలే, ఎంత పెట్టింది? సర్వం పెట్టింది. ఆస్తి అంతా ఉన్నదంతా బిడ్డకి ఇవ్వకుంటే తెలంగాణ ఉద్యోగంలో పెట్టింది. ఏమి లేదు, మా ఉమ్మక్క గాడొచ్చి కూర్చున్నది. మీ ఉద్యోగే కదా. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా తీసుకొచ్చి తెలంగాణ ఉద్యోగంలో పెట్టింది. కొంతమంది కృతజ్ఞత ఉందా వాళ్ళకు? రైట్, చాలామంది డబ్బులు పెట్టారు, నిజమే. రేవంత్ రెడ్డి మాత్రం పెట్టారు రూపాయి కూడా. రేవంత్ రెడ్డి ఏ విద్యార్థి సంఘాన్ని దగ్గర అనియలేదు, ఏ ఉద్యమకారుని దగ్గర అనియలేదు. ఆయన జేబులకి రూపాయి తీసి ఉద్యమం చేయండి అని ఇవ్వలేదు. ఫామ్ హౌస్లో అనుకున్న కుంభకర్ణుడే అన్ని డబ్బులన్నీ సమీకరించి, అంత ఈజీ కాదు కదా. ఒక మీటింగ్ పెడితేనే లక్షల కోట్ల రూపాయలు అవుతాయి. అట్లాంటిది ఎన్ని మీటింగ్లు జరిగినాయో, ఎన్ని ఉప ఎన్నికలు జరిగినాయో తెలంగాణ వాదన బతికించనీకే. కేసీఆర్ ఎంత మందితో రాజీనామా చేయించిండు, ఈయన వేయలే రాజీనామా. ఈయన చేస్తాడు. ఈయన రూపాయి ఇయ్యలేదు ఎవరికి, ఏ ఉద్యమంలో ₹1 ఖర్చు పెట్టలేదు. ఈయన ఏం ఓడుకోలేదు, సంపాదించుకోండి. ఇంకా తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉండి ఇంకా కొంతమంది మీడియా ఛానల్స్, అప్పుడు సమాఖ్యాంధ్ర ఛానల్స్ అంతా మేనేజ్ చేసి డబ్బులు సంపాదించుకున్నాడు. ఉద్యమంలో డబ్బులు సంపాదించుకున్నది రేవంత్ రెడ్డి, డబ్బులు ఖర్చు పెట్టింది కేసీఆర్. అంత ఈజీ కాదు ఒక పార్టీని నడపడం ఉద్యమం కోసం, లేకపోతే రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలు మళ్ళీ గెలవడం, జనాలందరినీ ఏకం చేయడం, ఎన్నో బహిరంగ సభలు పెట్టడం ఉత్తగవుతుందా? నాట్ ఏ జోక్. ఒక ఉద్యమాన్ని నడపడం ఈయనతోనే ఏం కాదు. అది ఈయన ఒక ధర్నా చేయలేదు, ఎప్పుడు రాస్తారోక చేయలేదు, ₹7 ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు కూడా ఆయన సొంతంగా ₹1 కూడా ఖర్చు పెట్టాడు. గవర్నమెంట్కి ఇచ్చారంటే ఇస్తారు తప్ప అంతకుముందు ఇవ్వలేదు, ఇప్పుడు ఇయ్యాడు. అసలు ఈయన చెప్తున్నట్లు ఆ కుంభకర్ణుడే ఈయన గవర్నమెంట్ కన్నా ముందు హైయెస్ట్ పిఆర్సీ ఇచ్చిండు ప్రభుత్వ ఉద్యోగులకు. ఆయన గవర్నమెంట్ దిగిపోయిన నాటికి ఒకే ఒక్క డిఏ, తర్వాత ఎలక్షన్ టైంకి ఒక డిఏ వచ్చింది, 2 డిఏలు డిఎన్ఎస్ అలవెన్స్ ప్రభుత్వ ఉద్యోగులకు బాకీ ఉండే. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చాక 6 డిఎస్ బాకీ ఉంది, 6 డిఏలు. 19 2 ఉన్నా, ఈయన గవర్నమెంట్ వచ్చినాక 4 + 1 5, మొత్తం 6 డిఏలు బాకీ ఉంది. తర్వాత ఇప్పటిదాకా పిఆర్సీ లేదు, ఏమీ లేదు. మీరే సంపాదించుకోండి, మీరే గంటసేపు ఎక్కువ పని చేయండి, మీరే చేయండి అని చెప్తున్నారు. అర్థం చేసుకోవాలి మనం. ఉత్తగా మీరంతా అన్నదమ్ముళ్ళు ఉప్పగిపోద్దు. వీరంతా అన్నదమ్ముళ్ళు, మళ్ళీ వీళ్ళ అన్నదమ్ములు ఎవరు? వీళ్ళ అన్నదమ్ములు ఏం సంపాదించుకుంటున్నారు? ఇప్పుడు వీళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులంతా సోదరులే. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ అన్నదమ్ములు తిరుపతి రెడ్డో, కృష్ణారెడ్డో, లేకపోతే ఇంకో రెడ్డి ఏదో రెడ్డి, వాళ్ళేం పని చేస్తున్నారు, వాళ్ళు ఏం సంపాదించుకుంటున్నారు, మరి ఈ బ్రదర్స్ ఏం సంపాదించుకుంటున్నారు? అర్థం చేసుకోవాలిగా మనం. అందుకే అన్న దావత్కు పోయినప్పుడు అసలు బామార్దిని వదిలేసి దూర బామార్దిని తీసుకొని, అరే నువ్వేరే నా అసలు బామార్దివి, ఆ మాటలన్నీ మాట్లాడుతుంటారు. రేవంత్ రెడ్డి కూడా అట్టే మాట్లాడుతున్నాడు. మరి వాళ్ళ అన్నదమ్ములేమో ఎక్కడో అమెరికాలో పెట్టుబడులు పెట్టే స్టేజ్కి వెళ్ళిపోయారు ఈ 2.5 సంవత్సరాలలో. మరి ఈ అన్నదమ్ములు మీరు నా అన్నదమ్ములు, నా మనసులోకి వెళ్ళి వచ్చింది ఇదేదో అది ఇది కాదు, నన్ను అన్న అని పిలవండి అన్నాడు కదా. మరి ఈ తమ్ముళ్ళకు ఈ బ్రదర్స్కి ఏమొచ్చింది? ఏమి రాలేదు.
అంతకుముందు కేసీఆర్ 1వ తారీఖు జీతాలు ఫస్ట్ సార్ మొత్తం ఇచ్చిండు, తర్వాత ఇవ్వకపోయినా నెలలో ఇచ్చిండు. ఎప్పుడు ఎవరికి బాకీ లేడు. ఎవరికి ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు లేకుండా పనిచేసిండ్రా? జీతాలు తీసుకునే పనిచేసారు కదా. జీతాలు లేకుండా పనిచేయలేదు, తీసుకున్నారు జీతాలు. జనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్న బ్రదర్స్ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే వాళ్ళు చాలా తెలివంతులు ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళు రాజకీయ కామెంట్లకు ఎక్కడ స్పందించలేదు ఆ మీటింగ్లో. ఈయన చేసే పొలిటికల్ కామెంట్లకు, ఈయన వేసే కుళ్ళు జోకులకు కొద్దిగా నవ్వినరేమో కానీ పొలిటికల్ కామెంట్కి ఎక్కడ స్పందించలేదు. కేసీఆర్ మాట్లాడితేనో ఇంకోటి మాట్లాడితే వాళ్ళు స్పందించలే. వాళ్ళకి తెలుసు ఏంది వాట్ ఈజ్ వాట్ అనేది. ఎనీవే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గుంపు మేస్త్రి ఇప్పుడు ఏం జరుగుతుందో ప్లీజ్ సబ్స్క్రైబ్.